శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరుపతి రుయాలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మృతుల బంధువులు కొందరు ఇప్పటికే తమ వారి మృతదేహాల కోసం ఆసుపత్రి చేరుకున్నారు. పౌర హక్కుల సంఘాల నేతలు కూడా వచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యామిని తిరుపతి రుయా హాస్పిటల్ మార్చురీ వద్ద ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన ఓపీడీఆర్ కార్యకర్తలు చేరుకున్నారు. వీరు ఈ ఎన్కౌంటర్ బూటకమని ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ తీరు కేవలం పోలీసులు కావాలని ఎర్రచందనం కూలీలను తీసుకెళ్లి వారిని చంపివేశారని వీరు అంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఓపీడీఆర్ నాయకుడు రామ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ఎన్కౌంటర్ సహేతుకం కాదని మీరు అంటున్నారు, పోలీసులపై కేసులు పెట్టాలంటున్నారు. అయితే అడవుల్లోకి వచ్చి చెట్లు నరకడం ఎంతవరకు సమంజసం? అడవుల్లోకి వచ్చేటువంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు కూలీలు మాత్రమే. తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసినారు. సమాజంలో వాళ్ళ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని కూలీలకు పిలుచుకునేటువంటి వాళ్ళను దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వీళ్ళు అసలు వచ్చినారా అనేటువంటిది కూడా ఒక సంశయాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే జరిగినటువంటి రెండు సీన్ ఆఫ్ అఫెన్సెస్ చూసినట్లయితే బాడీలన్నీ ఒక చోట కుప్పబడినాయి. రెండు బాడీలకు ఒక దుంగలాగా పడి ఉన్నాయి. ఆ దుంగలన్నీ పరిశీలించినప్పుడు అవన్నీ కూడా పాత దుంగలుగా కనపడుతున్నాయి. కొత్తవి ఇప్పుడు ఏదో చెట్లు నరికి ఆ దుంగలను తీసుకెళ్తున్నట్లు కనపడడం లేదు. ఇవన్నీ కూడా చట్టానికి అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా చేసినటువంటి హత్యలుగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ హత్యల్లో పాల్గొన్నటువంటి అధికారులు, పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, దీన్ని డిజైన్ చేసినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా 147, 148, 149 ఐపీసీ, 302 ఐపీసీ, తర్వాత 120 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థతో విచారణ జరిపించి సుప్రీంకోర్టు నేతృత్వంలో లేదా ఆధ్వర్యంలో లేదా పర్యవేక్షణలో ఈ కేసును నడిపించి వీళ్ళందరికీ శిక్షలు విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. గతంలో అటవీ శాఖ అధికారులను చంపినప్పుడు మీరెవరూ మాట్లాడలేదు. దారుణంగా రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేశారు, చెవులు కోసేశారు. ఈ విధంగా దాడులు చేసినప్పుడు ఇదే ప్రజాస్వామ్య హక్కుల వేదిక నాయకులు ఎవరు మాట్లాడలేదని ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మీరేం మాట్లాడతారు? సో అప్పుడు కూడా ఆ సంఘటనను ఖండించడం జరిగింది. ఇప్పుడు ఖండించడం లేదు అనేటువంటిది లేదు. అంటే ఆనాడు మీడియాలో రాలేకపోయిండొచ్చు. మనిషిని చంపే అధికారం ఎవరికీ లేదు. జీవించేటువంటి హక్కు ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు, ప్రకృతి ఇచ్చినటువంటి ఆ సహజ సిద్ధమైన హక్కుని కాలరాచే అధికారం ఎవరికీ లేదని చెప్తున్నాం. అంటే కూలీలను రావద్దని మన చిత్తూరు జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వం కూడా పలుమార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి బ్రతిమాలడము, కౌన్సిలింగ్ చేశాము, సెమినార్ నిర్వహించాము. ఈ ప్రాంతంలో ఈ చెట్లను, అమూల్యమైన చెట్లను నరకడం వల్ల భవిష్యత్తులో ఈ జాతి సంపద ఎవరికి కనపడకుండా పోయే అవకాశం ఉంది. మీరు దయచేసి అడవుల్లోకి రావద్దని పలుమార్లు మేము 3 సంవత్సరాల కాలం నుంచి ప్రతిసారి ఆ జిల్లాలోకి వెళ్ళి మేము చెప్తున్నాము. అయినప్పటికీ వీరు వినిపించుకోకుండా ఇటు వస్తున్నారు అని వీరు వాదన ఉంది. పోలీసుల వాదన కానీ అది ప్రభుత్వం వాదన. మీరు దీనికే ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజలకు ఈ విషయాన్ని గురించి చెప్పినటువంటి సంఘటనలు ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే ఎప్పుడు పేపర్లో రిలీజ్ చేయాలి. ఏ ప్రాంతాలు అయితే ఇప్పుడు తిరువన్నామలై కావచ్చు, వెల్లూరు కావచ్చు, ఇంకా కింద ఉన్నటువంటి లోతట్టు తమిళనాడు ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి తమిళ భాషలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్లైటన్ చేసి ఈ విధంగా ఇది చేస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది కడప సెంట్రల్ ప్రిజన్లో కావచ్చు, తిరుపతి మదనపల్లి ఉన్న జైళ్లలో కూడా మగ్గుతున్నారు. వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే కూడా చాలా సమయం పడుతుంది. మరి వాళ్ళందరినీ ఎన్లైటన్ చేసినట్లు ఎక్కడ కనపడడం లేదు. తమిళ ప్రభుత్వం వైఫల్యంగానే ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో కూలీలు ఈ విధంగా రావడానికి వాళ్ళకు ఉపాధి లేకపోవడమే వారు ఇటు వస్తున్నారు. అక్కడ తమిళ ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే వారు ఇటు వస్తున్నారని మీరు? ఇక్కడ తమిళ ప్రభుత్వం వైఫల్యము, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము కాదు, భారతదేశ ప్రభుత్వమే వైఫల్యంలో ఉంది. ఎందుకంటే అనేక మంది నిరుద్యోగులు ఈ రోజు ఉపాధి లేకుండా బజార్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కోర్సు చదివినటువంటి వాళ్ళు అదే అప్రస్తుతమైన సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ప్రభుత్వం, అక్కడ తమిళ ప్రభుత్వం కానీ తమిళ పార్టీలు కానీ ఇది ఒక జాతి సమస్యగా మార్చి ఆందోళన చేస్తున్న నేపథ్యం మనకి తమిళనాడులో కనిపిస్తున్న నేపథ్యంలో మీరు దీన్ని సమర్థించబోతున్నారు? తమిళనాడులో జరిగే ఆందోళనలు, తెలుగువారిపై దాడులు, తెలుగువారి ఆస్తులను ధ్వంసం చేయడం, ఇక్కడ తెలుగు వారి పైన దాడులు, ధ్వంసం కనపడంలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద వాళ్ళు దాడి చేసినట్లే ఇప్పుడు మనం వార్తాపత్రికలను పరిశీలించినప్పుడు అర్థమవుతున్నటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలను తొలగించింది లేదా చంపేసినారు. కాబట్టి ఇది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. అది చూసుకోకుండా మా మీద, మా కుటుంబాల మీద దాడి జరిగిందనే పద్ధతిలో జరిగినటువంటి దాడే కానీ ఇది తెలుగు జాతికి, తమిళ జాతికి మధ్య వైషమ్యంగానో లేకపోతే ఇద్దరి మధ్య ఘర్షణగానో ఉన్నటువంటి వాతావరణం అయితే కాదు. మరి అయితే మీరు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో దీని మీద, ఈ ఎన్కౌంటర్ మీద? మీరు ఏమన్నా సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్కు వెళ్తున్నాం. అక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులందరిపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓపీడీఆర్ నాయకుల
డిమాండ్. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు 7 మంది శవాలను గుర్తించారు. 7 మంది తిరువణామలై జిల్లాకు చెందిన 7గురిని గుర్తించారు. వీరిలో శశికుమార్ మురుగన్ అనే 2 సోదరులు కూడా ఉన్నారు. మొత్తం మీద 7గురు గుర్తించామని, మరి మిగతా వారి ఆచూకు కానీ మధ్యాహ్నం లోపల తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. బంధువుల కోసం వచ్చేవారి మృతదేహాల కోసం వచ్చేవారి బంధువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అందుకోసం రెవెన్యూ అధికారులను కూడా పెద్ద స్థాయిలో సిబ్బంది అప్రమత్తం చేసింది. వారు కూడా ఒక కౌంటర్లను ఏర్పాటు చేసుకుని ఇక్కడ వారి కోసం వేచి చూస్తున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వచ్చిన వారు ఆందోళనలు చేయకుండా కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్ వివాదంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. వారి సవాళ్ళను వారికి అప్పగించిన తర్వాత ఏమైనా వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ ఇప్పటికే చేసింది. తమ కూలీలు మరణించారు ఎన్కౌంటర్లో, వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. కానీ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే తామే తప్పు చేసినట్టు అవుతుందని ప్రభుత్వమే ఒప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని కూడా కొంతమంది నిపుణులు అన్న నేపథ్యంలో వారికి ఎక్స్గ్రేషియా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎన్కౌంటర్లో మరణించిన కూలీలకైతే సంబంధిత స్మగ్లర్ ఎవరైతే వారిని తీసుకుని వచ్చారో వారి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా గాయపడిన వారికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పటికీ ఇది జరుగుతున్న సరైతే పోస్ట్ మార్టం ఇక బయట ఆందోళన కొనసాగుతున్నప్పటికీ పోస్ట్ మార్టం కూడా యథావిధిగా జరుగుతుంది. సాయంత్రం లోపల 20 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసే అవకాశం ఉంది. యామిని. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.